హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అలా ఆ రోజు డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకరి ఆలోచనలతో ఒకరు. అలా రోజులు కాలం గడిచిపోతూ ఉంది. ఉదయం ఉదయం నిద్ర లేచి యథాపనిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని కాలేజ్కి రెడీ అవుతారు. వైష్ణవ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా సిరిని చూస్తాడు. సిరి తనకు సంబంధం లేనట్టుగా సైలెంట్గా కూర్చుంటుంది. మొహం అంతా చాలా డల్గా ఉంటుంది. అలా ఎవరి పనుల్లో వాళ్ళు రోజులు గడుస్తూ వస్తాయి. కానీ సిరి ముందులా వైష్ణవ్తో మాట్లాడటం లేదు. ఏమంటే ఏమి, అంతకు మించి ఏమీ మాట్లాడటం లేదు. వాళ్ళింట్లో అత్తయ్య మామయ్యతో మామూలుగానే ఉంటుంది. అలా ఒకరోజు కాలేజీలో సీనియర్ ఒకతను సిరిని పిలిచి మాట్లాడుతుంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న వైష్ణవ్ అది చూస్తాడు. కొంచెం సేపటికి సిరి అతనితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు వైష్ణవ్ సిరితో ఇలా అంటాడు. పొద్దున పొద్దున నీతో కాలేజీలో ఒకడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? నువ్వెందుకు వాడితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దానికి సిరి సింపుల్గా ఏం లేదు సార్, అతను నాకు ప్రపోజ్ చేశాడు అని చెప్తుంది. అది వినగానే వైష్ణవ్ సడన్గా బ్రేక్ వేసి బండి ఆపుతాడు. అలా సడన్గా బ్రేక్ వేయగానే సిరి వైష్ణవ్ మీదకి ఒరిగినట్టుగా ముందుకి వస్తుంది. ఇలా ఎందుకు బైక్ ఆపారు సార్ అని అడుగుతుంది. దానికి వైష్ణవ్, ఇందాక ఏం చెప్పావు? వాడు నీతో మాట్లాడుతున్నాడంటే ఏం చెప్పావు అని అడుగుతాడు. అదేంటి సార్, ఇందాకే చెప్పాను కదా, ఆ సార్ నాకు ప్రపోజ్ చేశారు అని చెప్తుంది. వాడు ప్రపోజ్ చేశాడని ఇంత కూల్గా చెప్తున్నావేంటి? వాడు ప్రపోజ్ చేయగానే ముందు నాకు చెప్పాలి కదా అని కోపంగా అడుగుతాడు. దానికి సిరి, ప్రపోజ్ చేస్తే మీకెందుకు చెప్పాలి సార్ అని అడుగుతుంది. అయినా మీకు నాకు ఏం సంబంధం ఉందని మీకు వచ్చి చెప్పాలి? మనిద్దరం కాలేజీలో స్ట్రేంజర్స్ కదా, అలాంటప్పుడు మీకెలా వచ్చి చెప్తాను అని అడుగుతుంది. సరే, ముందు అది కాదు, వాడికి నువ్వేం చెప్పావు అది చెప్పు అని అడుగుతాడు. మన హీరోకి బాగా మండుతున్నట్టుంది. ఎందుకో కొంచెం అడిగి చెప్పండి. అయినా మీరు ఎందుకు సార్ అంత కోపంగా అడుగుతున్నారు? మామూలుగా అడిగినా చెప్తాను కదా అని సిరి అమాయకంగా చెప్తుంది. అయినా దీని పిచ్చి కానీ, దీనికి ప్రపోజ్ చేస్తే నాకు కోపం కాక ఇంకేం వస్తుంది? ఇది కూడా అర్థం కాల మెంటల్ దానికి అని వైష్ణవ్ అనుకుంటాడు. హలో సార్, అడుగుతుంది మిమ్మల్నే, ఎందుకంత కోపంగా ఉన్నారు? అటు అటు తిరిగి ఏం ఆలోచిస్తున్నారు? అదేం లేదు, ముందు నువ్వు చెప్పు. వాడు ప్రపోజ్ చేస్తే నువ్వు ఏమని చెప్పావు వాడికి? నేనేమన్నా చెప్తా. అయినా మీకెందుకు సార్ ఈ విషయం? ఏం మాట్లాడావని చెప్పాను. అయినా అది నా పర్సనల్ కదా, నీకెందుకు చెప్తాను అని సిరి చెప్తుంది. దానికి వైష్ణవ్ ఇలా అంటాడు. అలాగా మేడం, నీ పర్సనల్ విషయాలు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. అయినా నా మరదలు కదా, నాకు చెప్పుకుంటే ఎందుకుంటుంది అని అడిగాను. ఇలా పరాయి వాళ్ళు చెప్పినట్టు పర్సనల్ అని చెప్పాక ఇంకెందుకు అడుగుతాను, ఇంకెప్పటికీ అడగను అని చెప్పి బండి స్టార్ట్ చేస్తాడు. సిరి కూడా సైలెంట్గా బండి ఎక్కి కూర్చుంటుంది. అలా ఇద్దరు ఇంటికి వెళ్తారు. అలా ఆ రోజు తర్వాత ఇద్దరు పూర్తిగా మాట్లాడుకోవటం మానేస్తారు. సిరి ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా వైష్ణవ్ అసలు తనను పట్టించుకోనట్టే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఒకరోజు రాత్రి భోజనం అయిపోయాక వైష్ణవ్ టెర్రస్ మీదకి వెళ్తాడు. అది చూసిన సిరి తన వెనకే వెళ్తుంది. గోడ దగ్గర ఆనుకొని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. సిరి తన వెనక నిలబడి బావా అని పిలుస్తుంది. చాలా రోజుల తర్వాత ఆ పిలుపు విన్న వైష్ణవ్ మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ నా అన్న మాట గుర్తొచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాడు. సిరి గట్టిగా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోతే నా మీద ఒట్టు అని చెప్తుంది. దాంతో వైష్ణవ్ అక్కడే ఆగిపోతాడు. సిరి దగ్గరకు వెళ్ళి, సారీ బావా, ఆ రోజు నీతో అలా మాట్లాడేశాను. ఇంకెప్పుడు నీతో అలా మాట్లాడను. నువ్వు నన్ను బావా అనొద్దు అని చెప్పేసరికి నాకు బాధ వేసింది.
ఆ బాధలో కోపం కూడా వచ్చింది. అందులో ఒక అమ్మాయి వచ్చి నిన్ను హగ్ చేసుకొని మాట్లాడుతుంటే నేను చూడలేకపోయాను. ఆ కోపంలోనే ఆ రోజు అలా చెప్పాను అని చెప్తుంది. వైష్ణవ్ సిరి దగ్గరికి జరిగి ఆ అమ్మాయి హగ్ చేసుకుంటే నీకెందుకు కోపం, బాధ అని అడుగుతాడు. దానికి సిరి ఉక్రోషంగా నా భావని నేను తప్ప ఎవరు తాకడానికి ఒప్పుకోను. ఆ రైట్ నేనెవ్వరికీ ఇవ్వను. ఎవరన్నా తీసుకోవాలని చూసినా వాళ్ళని అక్కడే తుక్కుగా కొడతాను అని చెప్తుంది. తను చెప్పే మాటలు వింటున్న వైష్ణవ్కి చాలా సంతోషంగా ఉంటుంది. లోపలే తీన్మార్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అయినా పైకి కనిపించకుండా ఇంకా కోపం నటిస్తూ ఉంటాడు. మళ్ళీ సిరి మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎవరు, నిన్ను ఎందుకు హగ్ చేసుకునింది అని అడుగుతుంది. దానికి వైష్ణవ్ ఇలా చెప్తాడు. తను నా ఫ్రెండ్ తరుణ్ లవ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ హెల్ప్ చేసినందుకు నాకు థ్యాంక్స్ చెప్పింది. తను నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. సో జస్ట్ తను నార్మల్గా హగ్ చేసుకునింది అని చెప్తాడు. అయినా సరే బావా, నిన్ను ఎవరు హగ్ చేసుకున్నా నేను చూడలేను అని చెప్తుంది. ఓ అవునా, ఎందుకు చూడలేవు? నన్ను ఎవరైనా హగ్ చేసుకుంటే నీకెందుకు బాధ అని అడుగుతాడు. దానికి సిరి నీకు తెలియదా, మరి ఎందుకు తెలియనట్టు అడుగుతావు అని చెప్పి సరే ముందు ఒక విషయం చెప్పు సిరి, ఆ రోజు వాడు ప్రపోజ్ చేస్తే నువ్వు ఏమని చెప్పావు అని అడుగుతాడు. దానికి సిరి నీకు తెలుసు కదా బావా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? నాకు ఆ సార్ వచ్చి చెప్పారు నువ్వు తనని వెళ్ళి అడిగావని. తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అడుగుతావు? తెలిసినా నీ నోటి నుంచి వినాలనిపిస్తుంది, అందుకే అడిగా అని చెప్తాడు. సరే బావా, ముందు నీకు అసలు ఆ సార్ ఏం చెప్పాడు చెప్పు, తర్వాత నేను చెప్తా అని చెప్తుంది. దానికి వైష్ణవ్ ఇలా అంటాడు. వాడు ప్రపోజ్ చేస్తే నీకు మీ బావంటే ఇష్టమని, మీ బావని తప్ప ఇంకొకరిని నీ లైఫ్లోకి రానివ్వనని, మీ బావ లేకపోతే నీకు అసలు లైఫే లేదని చెప్పావంట, అదే చెప్పాడు అని చెప్తుంది. మరి అంత ఇష్టమా నేనంటే నీకు అని అడుగుతాడు వైష్ణవ్. దానికి సిరి ఇష్టం కాదు బావా, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నాకు లైఫే లేదని చెప్తుంది. దాంతో వైష్ణవ్ సిరిని దగ్గరకు లాగి తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. సిరి కూడా తిరిగి వైష్ణవ్ని పట్టుకుంటుంది. అలా కొంత సమయం వరకు ఇద్దరు అలాగే ఉంటారు. అలా కొంచెం సేపు ఇద్దరు మాట్లాడుకున్న తరువాత కిందకి వస్తారు. తరువాత వైష్ణవ్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. సిరిని వాళ్ళ అత్త పిలవడంతో తన దగ్గరకు వెళ్తుంది. సిరి వాళ్ళ అత్త చాలాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత సిరి తన రూమ్కి వెళ్ళిపోతుంది. సిరి రూమ్లోకి వెళ్ళగానే తనకి దుఃఖం ముంచుకొస్తుంది. అలానే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఎంతసేపు ఏడుస్తుందో తనకే తెలియదు. అలానే ఏడ్చి మధ్యలో పడుకుంటుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.